I hate love. I can't love. I can't live with you. Hey, Teja! Hey! Hey, Teja! Hey! రారా నువ్వు బయటికి. Hey! Hey, Teja! ఎక్కడున్నావురా? Hey! Hey, Teja! Hey! ఎక్కడున్నాడో చూడండి రా. మొత్తం వెతకండి. వదలొద్దాన్ని అసలు. రే తేజ రారా బయటికి. Hey! ఎక్కడున్నావురా? Hey! రారా బయటికి. ఎక్కడున్నావురా? రారా బయటికి. తేజ మీరందరూ ఇంటికి ఎందుకు వచ్చారు? ఏదైనా మాట్లాడాలంటే ఆఫీస్కి రమ్మని చెప్పాను కదా. వారం నుంచి మీ ఆఫీస్ చుట్టే తిరుగుతున్నాను. నువ్వు అసలు ఆఫీస్కే రాలేదు. అందుకే డైరెక్ట్గా ఇంటికి వచ్చాను. కేరా మా కాలనీలో 100 మంది చేత మీకు అడ్వాన్సులు కట్టించాను. 2 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేసి మాకు ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పావు నువ్వు. ఇంతవరకు ప్రాజెక్టే స్టార్ట్ చేయలేదు. ఏంటి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావు నువ్వు? లేదండి. అయ్యో మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం మాకు అస్సలు లేదండి. మా ఇంటి పేపర్స్ బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఆస్తి పేపర్లు కనపట్టలేదండి. మిస్ అయిపోయాయి. ఏంటి ఏం మాట్లాడుతున్నారో? నాటకాలు ఆడుతున్నారా? ఆస్తి పేపర్స్ పోయాయంటే నేను నమ్మాలా? ఇలా అబద్ధాలు ఎంతకాలం చెప్తారో? ఇలా చెప్పి మమ్మల్ని మభ్య పెడతారా? మాట్లాడండి. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పింది వినండి సార్. అమ్మ నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నీతో నేను తర్వాత మాట్లాడతాను. సార్ అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు. సార్ నేను చెప్పేది వినండి సార్. ప్లీజ్ సార్ కావాలంటే మీకు కాల్ పెట్టుకుంటాను సార్. సార్ ప్లీజ్ సార్. కహానీలు చెప్తున్నావా? మీ కట్టుకథలు ఎవరు నమ్మరు ఇక్కడ. మర్యాదగా ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయి. నాతో అబద్ధాలు చెప్తారా? అబద్ధం కాదు సార్. ప్లీజ్ సార్ నేను చెప్పేది నిజం సార్. నువ్వు మంచిగా అడిగితే నిజం చెప్పవరా? నిన్ను అయ్యో తేజ సార్ ప్లీజ్ సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా మాట నమ్మండి. మా ఆయన్ని కొట్టకండి సార్. మీకు దండం పెడతాను. ఆయన వదిలేండి సార్. ప్లీజ్ ఆయన వదిలేండి. వదిలే ప్రసక్తే లేదు. అమ్మా నువ్వేనా వీళ్ళకి చెప్పమ్మా. నిజంగానే వీళ్ళకి ఆస్తి పేపర్స్ పోయాయని చెప్పమ్మా. వీళ్ళని చంపేసేలా ఉన్నారమ్మా. చెప్పమ్మా ప్లీజ్ అమ్మా. వీళ్ళని చంపేస్తారమ్మా. ప్లీజ్ అమ్మా. ఏంటో మీ అమ్మ చెప్పేది నేను వినేది. అమ్మా మధు అమ్మా మధు మమ్మల్ని మోసం చేస్తారా? మమ్మల్ని మోసం చేస్తారా? అమ్మా అమ్మా కాపాడమ్మా. నా నుంచి తప్పించుకొని తిరుగుతావా? ఒక్క అడుగు ముందుకేశారో చంపేస్తాను.
లేపండ్రా వీడిని. కొట్టదు. ఏంట్రా నా డబ్బు తిరిగి ఇస్తావా లేదా ఫ్లాట్ ఇస్తావా? లేదు సార్, కొంచెం టైం పడుతుంది సార్. ప్లీజ్ సార్, నేను ఏయ్! చెప్పేది వినండి సార్. చెప్పరా చెప్పు. ఆగండి. మాట్లాడేంట్రా? ఏయ్! చెప్పరా చెప్పు. మర్యాదగా ఇస్తావా లేదా? నిజంగా చెప్తున్నాను సార్, మా దగ్గర ఆస్తి పేపర్స్ లేవు సార్. లేవా? లేవు సార్. లేవా? అమ్మా, మధు, నిన్ను అమ్మా, మర్యాదగా అడిగితే చెప్పవురా? నిన్నేం చేయాలంటే ఏయ్! ఆపండి. ఆపండి. మా అబ్బాయి చెప్పేది నిజమే. ఆస్తి పేపర్లు కనపడటం లేదు. దొంగలు ఎత్తుకెళ్ళారా? లేదు. దొంగలు ఎత్తుకెళ్లకుండా ఇంట్లో ఉన్న ఆస్తి పేపర్స్ ఎలా పోతాయి? అంటే ఇంట్లో అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఏయ్! వీడిని వదలకండ్రా. కుమ్మండి. వదలకండి వీడిని. తేజ, వదలకండి వీడిని. చెప్పరా? ఏయ్! చెప్పరా? ఆగండి. నా కొడుకు నేను చేయొద్దు, మీకు దండం పెడతాను. దయచేసి నా మాట వినండి. నా కొడుకుని కొట్టకండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు. ఆస్తి పేపర్లు పోవడం అంటే ఎవరో ఎత్తుకెళ్ళడం కాదు. అవి మావాడే ఎక్కడ పెట్టి మర్చిపోయాడు. ఆ పేపర్స్ గురించి మేము వెతుకుతున్నాం. పేపర్స్ లేకపోతే మాకిచ్చిన మాట వీడు నిలబెట్టుకోలేడు. వీడింక బ్రతికి వేస్ట్. అమ్మా, 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 అమ్మా. మీకు దండం పెడతాను, నా కొడుకుని చంపొద్దు. నేను ఇంకొకసారి వెతుకుతాను, దొరుకుతాయి. త్వరగా వెతకండి. ఇప్పుడు ఆస్తి పేపర్స్ ఇవ్వకపోతే తేజాన్ని చంపేసేలా ఉన్నారు. నా వల్ల నా కొడుకు ప్రాణం పోకూడదు. ఇచ్చేస్తాను, ఆ పేపర్స్ ఇచ్చేస్తాను. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? ఒక్క నిమిషం, నేను ఇప్పుడే తెస్తాను 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 తేజ. అమ్మా, అరే తేజ, ఆస్తి పేపర్స్ దొరికాయిరా. ఇవి గోరు పేపర్స్. అమ్మా, అమ్మా, ఇవెక్కడ దొరికాయమ్మా? అది నా రూమ్ లో బెడ్ కింద పడిపోయి ఉన్నాయిరా. ఆ రోజు నువ్వు బ్యాంక్ లోన్ కోసం నా చేతి సంతకం చేయించాలని వచ్చావు కదా, అప్పుడు పడిపోయి ఉంటాయేమోరా. ఆస్తి పేపర్లు ఉన్నాయి కాబట్టి ఓకే.
మరి బ్యాంకు లోన్ సంగతి ఏంటి? మధు, వెళ్ళి ఆ బ్యాంక్ లోన్ పేపర్స్ తీసుకుని రా. అలాగే తేజ. వెళ్ళు. ఇదిగోండి, మా అత్తయ్య సంతకం చేస్తే బ్యాంక్ లోన్ వచ్చేస్తుందండి. అత్తయ్య వచ్చి సైన్ చేయండి. చెయ్యమ్మా. అమ్మా, వెళ్ళి సంతకం చెయ్యమ్మా. అమ్మా, సంతకం పెట్టమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, లేకపోతే వీళ్ళని చంపేస్తారమ్మా. పెడతావా లేకపోతే అన్నేసేనా? నేను సంతకం చేస్తాను. నేను చేయమ్మా. తీసుకోండి, సైన్ చేయండి. మా అత్తయ్య సంతకం చేయడం అయిపోయింది. వారం రోజుల్లో బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది. రాగానే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఇంకా మీరు వెళ్ళండి, దయచేసి ఇక్కడ గొడవ చేయకండి ప్లీజ్. రండ్రా పోదాం. అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా. సమయానికి ఆస్తి పేపర్స్ తీసుకొచ్చి నా ప్రాణాలు కాపాడు. అయ్యో ఏంట్రా ఇది? అమ్మా 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 నెమ్మదిగా. అమ్మా 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 అమ్మా. నాన్నని అమ్మ దగ్గరికి తీసుకెళ్దామని మంచిగా ప్లాన్ చేస్తే ఈ బామ్మ మధ్యలో వచ్చి దూరి మరీ మొత్తం చెడగొట్టింది. బామ్మని పిల్లల్ని ఆపే ప్లాను సింధు ఏమైనా ఆలోచించిందా? తనేం చేస్తుంది? సింధు, నీతో మాట్లాడాలరా. వంట అయిన తర్వాత వస్తాను యష్. నీ వంట నీదే గాని నా టెన్షన్ మంట నీకు పట్టదా? ఏమైంది చెప్తాను రా. ఏ ఒక్క నిమిషం. రా. ఎక్కడికి? వీడేంటి సింధు చేయి పట్టుకుని రూములోకి తీసుకెళ్తున్నాడు? పెళ్లి రోజు అమ్మా నాన్నల్ని కలుపుదామని నువ్వే కదా చెప్పింది. అవును. మరి ఇప్పుడు అది వదిలేసి నీ పాటికి నువ్వు వంట చేసుకుంటున్నావేంటి? ఇప్పుడు ఏమైంది యష్? రేపు పెళ్లి రోజు నాన్నని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి? ఎలా ఏముంది, అనుకున్నాం కదా చెప్పకుండా తీసుకెళ్దామని. అదోకే గాని మనతో పాటు భాగ్యం పిల్లలు వస్తే ప్రాబ్లం కదా. దాని సంగతి ఏంటి? భాగ్యం కామ్గా ఉండకుండా అంతా స్పాయిల్ చేసేస్తుంది. భాగ్యంని పిల్లల్ని అవాయిడ్ చేయలేం, అలానే నిజమో చెప్పలేం. చెప్తే భాగ్యం ఒప్పుకోదు. ఇప్పుడు ఎలా సింధు? భాగ్యాన్ని పిల్లల్ని ఎలా ఆపాలో ఆలోచిద్దాం. త్వరగా ఆలోచించు, నాకు క్లారిఫికేషన్ ఇవ్వు.
సింధుని చూస్తేనే కోపంతో కసురుకునేవాడు ఇప్పుడేంటి సింధుని రూములోకి తీసుకెళ్లి ఎంతసేపు ఏకాంతంగా మాట్లాడుతున్నాడు అంటే నా మనవడి మనసు మారి ఇద్దరూ కలిసిపోయారన్నమాట. భగవంతుడా, ఇదే కదా నేను చూడాలనుకున్నది. ఒరే పిల్లలు ఆగండి ఆగండి, మీరు లోపలికి వెళ్ళకూడదురా. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే మీ అమ్మా నాన్న ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. అలాగే జేజీ. సరే వెళ్ళండి. వస్తున్నాను చంద్ర. సింధు, ఇప్పుడు బయట మాట్లాడింది భాగ్యమే కదా? అవును. భాగ్యం మనల్ని చూసిందంటావా? చూసుండదులే, భాగ్యం అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి ఉంటుంది. నాన్నని ఎలా తీసుకెళ్ళడం అనేది క్లారిటీ వచ్చిందా? అదే ఏం అర్థం కావట్లేదు యష్. ఏం చేసైనా సరే భాగ్యాన్ని పిల్లల్ని తప్పించి నాన్న తీసుకెళ్లాల్సిందే. ఏంట్రా? అమ్మా, నా కళ్ళజోడు కనపడలేదు, నువ్వేమైనా చూసావా? నీ కళ్ళజోడు సంగతి పక్కన పెట్టు, అక్కడ నీ కొడుకు పడ్డాడ్రా. పడ్డాడా? ఏంటమ్మా నువ్వనేది? మళ్ళీ కాల్జారి పడ్డాడా? పడ్డం అంటే కాల్జారి పడ్డం కాదురా, ప్రతిదానికి నీ కంగారే. నీ కొడుకేం కాలేదులే. మరి పడ్డాడు అన్నావు? వాళ్ళమ్మ పిచ్చి నుంచి బయటకొచ్చి సింధు ప్రేమలో పడ్డాడు అంటున్నాను. ఓ, సింధుని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టట్లేదురా. ఇప్పుడు కూడా రూమ్ లో వాళ్ళు చాలా క్లోజ్ గా ఉన్నారు. నిజమమ్మా? అవునరా, నా కళ్ళతో చూశాను. ఇంట్లో పిల్లలుండేసరికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారనుకుంటా. అందుకే రేపు నిన్ను గుడికి తీసుకెళ్లే వంకతో బయటికి వెళ్ళడానికి సింధు యశులు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళు కలిసిపోతే అంతకన్నా కావాల్సింది ఏముందమ్మా? మనం ఇంత కష్టపడుతుంది సింధు యశులు ఒక్కటవ్వాలని కదా. మంచి విషయం అమ్మా, మంచి విషయం. మధు, ఇంత పర్ఫెక్ట్గా ఎలా ప్లాన్ చేసావు? దెబ్బతో ఆస్తి పేపర్స్ దాచిపెట్టిన మా అమ్మే తన చేతులతో తీసుకొచ్చి మరీ మనకిచ్చింది. లోన్ పేపర్స్ మీద కూడా సైన్ చేసింది. నీ ప్లాన్ మామూలుగా లేదు మధు. మీ అమ్మ గురించి నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు తేజ. మీ అమ్మ మనసు, ఆలోచన, అభిప్రాయాలు అన్ని పూర్తిగా చదివేశాను. ఎక్కడ నొక్కితే మీ అమ్మ రియాక్ట్ అవుతుందో సరిగ్గా అక్కడే గట్టిగా నొక్కాను. ఆ దెబ్బకి మీ అమ్మే బెదిరిపోయి భయపడి ఆస్తి పేపర్స్ ఇచ్చి మరీ సంతకం చేసింది. ఎంతైనా అమ్మ కదా, కడుపు తీపి. తన కళ్ళ ముందు కొడుకు ప్రాణం పోతుంది అంటే ఏ తల్లి తట్టుకోలేదు. ఆ సెంటిమెంట్తో ప్లాన్ చేశాను. సూపర్ మధు, నువ్వు నీ ప్లాన్ మామూలుగా లేదు. ఇంకా లేట్ చేయకుండా మీ అమ్మని పూర్తిగా మన వైపుకు తిప్పుకోవాలి.
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాజెక్ట్లో మనం చెయ్యబోయే స్కామ్ని ఫినిష్ చేయాలి. అంతవరకు మనకు మనశ్శాంతి లేదు. నీ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మధు. మనం ముందు ఒక గొప్ప పొజిషన్లోకి వెళ్ళాలి. ఇంట్లో అందరినీ మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనుకున్నాం. దానికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేంటి? ఒక పక్కేమో సింధు ఈ ప్రాజెక్ట్ గురించి ఏం బ్యాడ్ టాక్ క్రియేట్ చేస్తుందో అన్న భయం. ఇంకో పక్క పోలీసులు స్వాతి కోసం మన ఇంటి వరకు వచ్చారు, అదొక భయం. అన్నిటికన్నా పెద్ద టెన్షన్ ఏంటంటే నాన్న తమ్ముడు మనకు చెప్పకుండా ఇక్కడికి ఎప్పుడు వస్తారా అని అదొక టెన్షన్. అమ్మనేమో పిచ్చిదాన్ని చేసి మన గ్రిప్లో పెట్టుకోవాలన్న ప్రయత్నం. ఇదంతా చూస్తుంటే మన ఇవన్నీ దాటుకుని ముందుకు వెళ్ళగలమా లేదో అనిపిస్తుంది మధు. తప్పకుండా మనం ముందుకు వెళ్తాం. ముందుకు మాత్రమే కాదు, పైకి ఎదుగుతూనే ఉంటాం. నువ్వు ఈ ప్రాబ్లమ్స్ గురించి టెన్షన్ పడుతున్నావో వాటినన్నింటినీ మనకి ఫేవర్గా మార్చేస్తాను. ఎలాగైనా అనుకున్నది సాధిస్తాను. చూస్తాను ఆ సింధు ఎలా అడ్డుపడుతుందో నేను చూస్తాను. మధు, తమ్ముడు నాన్నని తీసుకొని ఇంత సడన్ గా వచ్చాడేంటి? ఇదంతా సింధు ప్లాన్ తేజ. మీరేంటి ఇలా చెప్ప పెట్టుకుని వచ్చేసారు? నా ఇంటికి నేను రావడానికి నిన్ను పర్మిషన్ అడిగి మరీ రావాలా మధు? మిమ్మల్ని కూడా నా భర్త కాదు వెళ్ళిపోండి అంటే ఆ మాటలు విని నేను తట్టుకోలేను మావయ్య. మీ అత్తయ్య సంగతి ఏంటో తేల్చుకుందామనే నేను ఇక్కడ దాకా వచ్చాను మధు.